Students, welcome to Geography online classes. So, ఈ క్లాస్లో మనం మాడ్యూల్ 2 అనే టాపిక్ అక్షాంశాలు రేఖాంశాలు టాపిక్లో పార్ట్ 2గా స్థానిక సమయము ప్రామాణిక సమయము అనే కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుంటాం. ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా లేదా ఏ దేశ భూభాగంలో అయినా అక్కడున్న కాల సమయాలను రేఖాంశాల ఆధారంగా మనం లెక్కిస్తాం. సో ఆ రేఖాంశాల ఆధారంగా ఏదైనా ఒక ప్రాంతము లేదా ఒక దేశంలోని స్థానిక సమయము మరియు ప్రామాణిక సమయాలు అనే భావనలు. ఎందుకంటే భూమి పడమర నుంచి తూర్పుకు తిరగడం వలన రోజులో వివిధ సమయాల్లో వివిధ రకాలైనటువంటి టైం అనేది నమోదవుతుంది. అంటే భూమి మీద వివిధ ప్రాంతాల్లో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి కాల వ్యత్యాసం అనేది ఏర్పడుతుంది. కారణము భూమి అనేది స్థిరంగా ఉండకుండా నిరంతరము పడమర నుంచి తూర్పు తిరుగుతూ ఉన్నందువల్ల ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమయం నమోదవుతుంది. సో ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య కాల సమయాల్లో తేడాల వల్ల అనేక సమస్యలు ఏర్పడుతాయి. కాబట్టి ఒక యూనిఫామ్ టయాన్ని మెయింటైన్ చేయడానికి, అంటే ప్రపంచంలోని ప్రజలంతా కూడా ఒక కోఆర్డినేటెడ్ టయాన్ని మెయింటైన్ చేసుకోవడానికి ఈ స్థానిక సమయము ప్రామాణిక సమయం అనే భావనలను రూపొందించుకోవడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ఆ స్థానిక సమయం అంటే ఏంది, ప్రామాణిక సమయం అంటే ఏంది, ఎలా లెక్కిస్తారు, అలాగే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఒక దేశం నుంచి మరొక దేశంలోకి వెళ్ళేటప్పుడు సో రెండు దేశాల మధ్య కాల సమయాన్ని ఫాలో కావడానికి, అక్కడున్న కాల సమయాన్ని ఫాలో కావడానికి, లేదా స్వదేశంలో ఉన్న కాల సమయం నుంచి ఇంకొక దేశానికి ప్రయాణం చేసేవాళ్ళు ఆ టైం కోఆర్డినేషన్ను అక్కడి టయాన్ని బట్టి అక్కడి యాక్టివిటీస్ను ఫాలో కావడానికి ఒక అంతర్జాతీయ ప్రామాణిక రేఖాంశాన్ని మనము ఒక సాపేక్ష కాలమానంగా మనం తీసుకోవడం జరుగుతుంది. సో అది ఎలా లెక్కిస్తారు, అంతేకాకుండా అంతర్జాతీయ దినరేఖ అంటే ఏంది, అంతర్జాతీయ దినరేఖను క్రాస్ చేసినప్పుడు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి క్రాస్ చేసినప్పుడల్లా ఎలా మన టైంను అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇలాంటి భావనలను, కాల భావనలను గురించి తెలుసుకోవడానికి ఈ స్థానిక సమయము ప్రామాణిక సమయం అనే కాల భావనలను మనం రూపొందించుకోవడం జరిగింది. సో ఇందులో ఫస్ట్ వన్ స్థానిక సమయము అంటే ఏంది అనేది తెలుసుకుంటాం. సీ హియర్, స్థానిక సమయం, వాట్ యూ మీన్ బై లోకల్ టైం. సో స్థానిక సమయము అంటే ఏంటంటే ఏదైనా ఒక రేఖాంశంపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడే సమయాన్ని మధ్యాహ్నం 12 గంటలుగా తీసుకొని అనుసరించే కాలాన్నే ఆ ప్రాంత ప్రజల యొక్క స్థానిక సమయము అని పిలుస్తారు. ఐ రిపీట్ అగైన్, ఏదైనా ఒక రేఖాంశంపై సూర్యకిరణాలు నిట్టనిలువుగా పడే సమయాన్ని మధ్యాహ్నం 12 గంటలుగా లెక్కించుకొని లేదా గుర్తించుకొని అనుసరించేటువంటి సమయాన్నే ఆ ప్రాంత ప్రజల యొక్క స్థానిక సమయము అని పిలుస్తాం. ఎలా అంటే చూడండి, భూమి అనేది పడమర నుంచి తూర్పుకు తిరుగుతూ ఉంటుంది. సో భూమి ఎల్లప్పుడూ పడమర నుంచి తూర్పునకు తన చుట్టూ తాను తిరుగుతుంది, వెస్ట్ టు ఈస్ట్. సో అందువల్ల భూమి పడమర నుంచి తూర్పు ఇది 0 degrees, ఇది 180 degrees లాంగిట్యూడ్, 180 డిగ్రీల రేఖాంశం. 180 డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అని కూడా పిలుస్తామని చెప్పుకున్నాం. ఎలా అనేది మనం తర్వాత చూద్దాం. సో భూమి పడమర నుంచి తూర్పుకు తిరగడం వలన ముందుగా తూర్పు వైపు ఉన్న రేఖాంశాలు సూర్యునికి ఎదురుగా రావడం, ఆ రేఖాంశాలు సూర్యునికి దగ్గరగా ఉంటాయి కాబట్టి అక్కడ సూర్యకిరణాలు నెట్నెలుగా పడడం, అక్కడ కాల సమయం ముందుగా స్టార్ట్ అవుతుంది. కానీ పడమర వైపు ఉన్న రేఖాంశాలు సూర్యునికి ఆలస్యంగా వస్తాయి. ఆలస్యంగా వచ్చినప్పుడు ఆ ప్రాంత భూభాగంపై సూర్యకిరణాలు ఆలస్యంగా పడి ఆలస్యంగా టైం అనేది స్టార్ట్ అవుతుంది. ఉదాహరణకు భారతదేశమే తీసుకుంటే భారతదేశము 68 డిగ్రీల నుంచి 97 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య ఉంది అని చెప్పుకున్నాం. అలాంటప్పుడు భూమి ఇలా పడమర నుంచి తూర్పు తిరిగేటప్పుడు భారతదేశంలో తూర్పుగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరమ, అండమాన్ ఈ ప్రాంతాలు వస్తాయి.
సో అందుకని టైం అనేది అక్కడ డే అనేది అక్కడ ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. పడమర వైపుగా ఉన్నటువంటి నెక్స్ట్ వెస్ట్కి వచ్చే కొలది ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఇలా వెస్ట్కి వచ్చే కొలది గుజరాత్, ఇవి ఆలస్యంగా సూర్యునికి ఎదురుగా వచ్చినప్పుడు అక్కడ సూర్యకిరణాలు అవి సూర్యునికి ఎదురుగా దగ్గరగా ఉంటాయి కాబట్టి అప్పుడు అక్కడ సూర్యకిరణాలు పడి అక్కడ టైం అనేది లేటుగా స్టార్ట్ అవుతుంది. అంటే అరుణాచల్ ప్రదేశ్లో 6 o'clock పగలు అనేది డే అనేది స్టార్ట్ అయితే పగలు అనేది అంటే వెలుతురు వస్తే ఆ భూభాగంపై అప్పుడు గుజరాత్ భూభాగంలో మన ఆ ప్రాంతం ఇంకా చీకట్లోనే ఉంటుంది. అదే గుజరాత్ భూభాగం వెలుతురు లేకొచ్చే సమయానికి ఆల్రెడీ అరుణాచల్ ప్రదేశ్ భూభాగంలో బాగా వేడి తీవ్రత పెరుగుతుంది. అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉదయం 5 గంటలకే చీకటి తొలగిపోయి వెలుతురు వస్తే గుజరాత్ భూభాగంలో 7 o'clock అయినప్పుడు 7:30 సమయానికి ఇక్కడ ఆ పరిసరాల్లో వెలుతురు అనేది అంటే సూర్యకిరణాలు పడి చీకటి తొలగిపోయి వెలుతురు అనేది వస్తుంది. సో ఇదంతా కూడా దేని కారణంగా అంటే భూమి పడమర నుంచి తూర్పుకు తిరగడం వల్ల తూర్పు వైపునున్న రేఖాంశాలు లేదా ఆ రేఖాంశాల మీద ఉన్న భూభాగాల్లో సూర్యకిరణాలు ముందుగా అర్లీగా పడి ఆ పరిసరాల్లో వెలుతురు వస్తుంది. అంటే టైం అర్లీగా స్టార్ట్ అవుతుంది. గుజరాత్, మహారాష్ట్ర ఈ భూభాగాలు వెస్టర్న్ మోస్ట్ రీజియన్లో ఉన్న ప్రాంతాలు భూభాగాలు ఆలస్యంగా సూర్యునికి ఎదురుగా వస్తాయి కాబట్టి అక్కడ ఆలస్యంగా సన్ రైజ్ పడడం వలన అక్కడ డే అనేది ఆలస్యంగా స్టార్ట్ అవుతుంది. దీని అంతటి కారణం భూమి పడమర నుంచి తూర్పుకు తిరగడమే. సపోజ్ భూమి పడమర నుంచి తూర్పుకు తిరుగుతోంది అనుకుంటే భూమి మీద ఉన్నటువంటి ఏ రేఖాంశం ముందుగా సూర్యునికి ఎదురుగా వస్తుంది అంటే 180 degrees తూర్పు రేఖాంశం ముందుగా సూర్యునికి ఎదురుగా వస్తుంది. ఇలా తిరిగేటప్పుడు ఇది 0 degrees, ఇది వెస్ట్ లాంగిట్యూడ్. సో ఇలా తిరిగేటప్పుడు మనకు ఇలా భూమి ఉంటే ఇలా తిరిగేటప్పుడు 180 degrees తూర్పు రేఖాంశం ముందుగా సూర్యునికి ఎదురుగా వస్తుంది. అది ఎదురుగా వచ్చినప్పుడు మిగిలిన రేఖాంశాలతో పోలిస్తే అది సూర్యునికి దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ సూర్యకిరణాలు ఆ ప్రాంత పరిసరాల్లో ఆ రేఖాంశం ఉన్న పరిసరాల్లో ముందుగా పడడం వలన అక్కడ డే అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 180 degrees రేఖాంశం కొద్ది నిమిషాల కాల వ్యవధిలో సూర్యుని నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే భూమి నిరంతరము పడమర నుంచి తూర్పు తిరుగుతూ ఉంటుంది. ఆగి తిరగదు. కన్సిస్టెంట్లీ ఇట్ విల్ బి రొటేటింగ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ అరౌండ్ ఇట్స్ ఓన్ యాక్సిస్. సో అందుకని 180 degrees తూర్పు రేఖాంశం సూర్యుని నుంచి దూరంగా కదలి వెళ్ళిపోగానే నెక్స్ట్ సూర్యునికి ఎదురుగా 179 degrees ఈస్ట్ వస్తుంది. 180 degrees తూర్పు రేఖాంశం సూర్యునికి ఎదురుగా ఉన్నప్పుడు ఆ రేఖాంశంపై సూర్యకిరణాలు నెట్నిలుగా పడినప్పుడు ఆ రేఖాంశం మీద ఉన్నటువంటి భూభాగంపై నివసించే ప్రజలు మధ్యాహ్న సమయాన్ని 12 గంటలుగా క్లాక్లో గుర్తించుకుంటారు, గడియారాల్లో గుర్తించుకుంటారు. అప్పుడు అది ఆ ప్రాంత ప్రజల యొక్క స్థానిక సమయం అవుతుంది. 180 degrees తూర్పు రేఖాంశం సూర్యుని దాటి దూరంగా వెళ్ళగానే మళ్ళీ 179 degrees తూర్పు రేఖాంశం సూర్యునికి ఎదురుగా వస్తుంది. మళ్ళీ ఆ రేఖాంశంపై సూర్యకిరణాలు నెట్నెలుగా పడే సమయాన్ని ఆ రేఖాంశం మీద ఉన్న భూభాగంలో నివసించే ప్రజలు వారి కాల సమయాన్ని క్లాక్లో గడియారంలో మధ్యాహ్నం 12 గంటలుగా తీసుకుంటారు. నెక్స్ట్ 179 తర్వాత 180 degrees లాంగిట్యూడ్ 178 ఈస్ట్ లాంగిట్యూడ్ సూర్యునికి ఎదురుగా వస్తుంది. సేమ్ ఆ రేఖాంశంపై అప్పుడు సూర్యకిరణాలు నెట్నెలుగా పడినప్పుడు ఆ ప్రాంత ప్రజలు మరొక క్లాక్ను రూపొందించుకుంటారు 12 గంటలుగా. సో అలా భూమి మీద 360 రేఖాంశాలు ఉన్నాయి కాబట్టి 24 గంటల కాల వ్యవధిలో 360 రేఖాంశాలు ఒకసారి భూమి మీద ఉన్న 360 రేఖాంశాల్లో ప్రతి రేఖాంశము రోజులో ఒకసారి సూర్యునికి ఎదురుగా వచ్చి సూర్యుని దాటి వెళ్తుంది. అలాంటప్పుడు భూమి మీద మొత్తం ఎన్ని స్థానిక సమయాలు లోకల్ టైమ్స్ నమోదవుతాయంటే 360 స్థానిక సమయాలు నమోదవుతాయి ఒక రోజులో. ఒక సార్వభౌమాధికార దేశంలో వివిధ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఇన్ని రకాల కాల సమయాలను ఫాలో కావాలంటే అది చాలా కష్టతరంగా ఉంటుంది, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. పరిపాలనా పరంగా, రవాణా పరంగా, సైంటిఫిక్ యాక్టివిటీస్ పరంగా కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి స్థానిక సమయాన్ని అనుసరించడం కారణంగా ఒక సార్వభౌమాధికారం గల దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసించే ప్రజలు భిన్న రకాల కాల సమయాలను ఫాలో అయినట్లయితే భూమి మీద ఏ దేశంలో అయినా ఏ దేశ భూభాగంలో అయినా మానవ జాతి మనుగడ కష్టసాధ్యమవుతుంది. ఎందుకంటే అక్కడ టైం కోఆర్డినేషన్ లేక ప్రజల్లో ఒకరిలో మనస్పర్ధలు పెరిగి
ప్లస్ ఇబ్బందులు ఏర్పడి ఒక పనిని ఒకసారి అందరూ నిర్వర్తించే పనిని భిన్న సమయాల్లో భిన్న రకాలుగా నిర్వర్తించడం వలన దాని మేనేజ్మెంట్ కానీ దాని కోఆర్డినేషన్ కానీ కష్టసాధ్యమై అది వివిధ రకాల సమస్యలకు వివిధ రకాల సంఘర్షణలకు దారితీసి మానవ ఆర్థిక వ్యవస్థలు వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమవుతాయి. ఒక దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల మధ్య ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య కూడా అనేక కన్ఫ్యూజన్స్ బయలుదేరి వివిధ రకాల ఘర్షణలకు దారితీస్తుంది. అందువల్ల స్థానిక సమయాన్ని అనుసరించడం వల్ల ఏర్పడే ఈ సమస్యలను నివారించుకొని ఒక దేశ భూభాగంలో వివిధ ప్రాంతాల్లోని ప్రజలు ప్రపంచంలోని వివిధ దేశాలు టైం కోఆర్డినేషన్ మెయింటైన్ చేస్తూ జీవన విధానాలను సుస్థిరం చేసుకొని పురోభివృద్ధి చెందడానికి మరొక నూతన భావనను రూపొందించుకోవడం జరిగింది. ఆ నూతన భావన పేరే ప్రామాణిక సమయము. 1884లో న్యూయార్క్లో జరిగిన అంతర్జాతీయ ఖగోళ సదస్సులో స్థానిక సమయాన్ని అనుసరించడం వల్ల ఏర్పడే ఈ సమస్యలను రూపుమాపుకోవడానికి ప్రపంచ ప్రజల మధ్య టైం కోఆర్డినేషన్ను సాధించడానికి ఒక నూతన భావనను రూపొందించుకోవడం జరిగింది. ఆ నూతన భావన పేరే ప్రామాణిక సమయము, స్టాండర్డ్ టైం. స్టాండర్డ్ టైం అంటే ఏంటంటే సీ హియర్. సో ఇది 0 degrees 180 degrees. సో ప్రామాణిక సమయము అంటే ఏంటంటే ఏదైనా ఒక దేశ భూభాగం గుండా వెళ్ళే రేఖాంశాలలో మధ్య రేఖాంశాన్ని తీసుకొని అవసరం లేదు. ఆ దేశానికి ఏది అయితే అనుకూలంగా ఉంటుందో ఆ దేశ భూభాగం మధ్య గుండా వెళ్ళే రేఖాంశాల్లో ఏదైతే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుందో ఆ రేఖాంశాన్ని తీసుకొని ఆ రేఖాంశంపై గల స్థానిక సమయాన్ని ఆ దేశంలోని మిగిలిన ఇతర ప్రాంతాలకు అనువర్తించే విధంగా గడియారాలలో సవరించుకొని అనుసరించే కాలాన్నే ఏమంటారు అంటే ప్రామాణిక సమయం, స్టాండర్డ్ టైం అంటారు. ఐ రిపీట్ అగైన్. ఏదైనా ఒక దేశ భూభాగం గుండా వెళ్ళే రేఖాంశాలలో మధ్య రేఖాంశాన్ని లేదా ఆ దేశానికి అనుకూలమైన రేఖాంశాన్ని తీసుకొని ఆ రేఖాంశంపై గల స్థానిక సమయాన్ని ఆ దేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాలకు అనువర్తించుకునే విధంగా గడియారాలలో సవరించుకొని రూపొందించుకునే సమయాన్నే ప్రామాణిక సమయము అని పిలుస్తారు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, భారతదేశాన్ని తీసుకున్నాం. భారతదేశం ఎక్కడ ఉంది అంటే సీ హియర్. భారతదేశం ఎక్కడ ఉందంటే 68 డిగ్రీల నుంచి 97 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. 97 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. అంటే తూర్పు పడమరలుగా భారత భూభాగం ఎన్ని రేఖాంశాల వెడల్పుతో విస్తరించి ఉందంటే దాదాపు 30 రేఖాంశాలు, 29 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో 30 రేఖాంశాల దూరం విస్తరించి ఉంది. భూమి పడమర నుంచి తూర్పు తిరిగేటప్పుడు సో సీ హియర్ భారతదేశం సమ్వేర్ హియర్ ఉత్తరార్ధగోళంలో, అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళంలో, రేఖాంశాల పరంగా పూర్వార్ధగోళంలో ఉంది. సో అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళంలో ఉంది, రేఖాంశాల పరంగా పూర్వార్ధగోళంలో. సో ఏ అక్షాంశాల మధ్య ఉందంటే 8 డిగ్రీల నుంచి 37 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య, 68 డిగ్రీల నుంచి 97 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. సో భూమి పడమర నుంచి తూర్పు తిరిగేటప్పుడు భారత భూభాగంలో ముందుగా సూర్యుడు ఇక్కడ ఉన్నాడు అనుకుంటే భారత భూభాగంలో ఏ రేఖాంశం ముందుగా సూర్యునికి ఎదురుగా వస్తుందంటే 97 డిగ్రీల తూర్పు రేఖాంశం ముందుగా సూర్యునికి ఎదురుగా వస్తుంది. ఈ 97 డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, ఇంకా అండమాన్ దీవులు ఈ ప్రాంతాల గుండా వెళ్తుంది. సో 97 డిగ్రీల తూర్పు రేఖాంశం సూర్యునికి ఎదురుగా వచ్చినప్పుడు దాని మీద ఆ రేఖాంశంపై గల ఈ భూభాగాల్లో సూర్యకిరణాలు నెట్నెలుగా పడే సమయాన్ని ఇండియన్ వాచ్ కంపెనీస్ కన్సిడర్ చేయవు. అలాగే 97 డిగ్రీల తూర్పు రేఖాంశం సూర్యునికి ఎదురుగా వచ్చి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ 96 ఈస్ట్ లాంగిట్యూడ్ వస్తుంది. 96 ఈస్ట్ లాంగిట్యూడ్స్ అప్రాక్సిమేట్లీ అస్సాము, ఇంకా బంగ్లాదేశ్ ఇలా పడుతూ ఉంది. సో ఆ 96 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ సూర్యునికి ఎదురుగా వచ్చినప్పుడు దాని మీద సూర్యకిరణాలు నెట్నెల పడే సమయాన్ని కూడా వాచ్ కంపెనీస్ కన్సిడర్ చేయవు.
నెక్స్ట్ 95, నెక్స్ట్ 94, లైక్ దట్. అలా వస్తూ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఎప్పుడైతే సూర్యునికి ఎదురుగా వస్తుందో అప్పుడు ఆ రేఖాంశం పై సూర్యకిరణాలు నిట్టినలుగా పడే సమయాన్ని మధ్యాహ్నం 12 గంటలుగా వాచ్ కంపెనీస్ తీసుకొని వాచ్ను ఆ సమయాన్ని ప్రకారం సెట్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారతదేశ ప్రామాణిక రేఖాంశం, ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ ఐఎస్టి, భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఐఎస్టి, ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ అని పిలుస్తాం. స్టాండర్డ్ టైం, ఇండియన్ స్టాండర్డ్ మెరీడియం భారతదేశ ప్రామాణిక రేఖాంశం అంటాము. ఆ రేఖాంశం మీద ఉన్న స్థానిక సమయాన్ని మనం దేశానికి అంతటికీ ప్రామాణికంగా తీసుకొని అనుసరించడం జరుగుతుంది కాబట్టి దీన్నే ఇండియన్ స్టాండర్డ్ టైం అని పిలుస్తాం. కాబట్టి భారతదేశ ప్రామాణిక సమయాన్ని ఏ రేఖాంశం ఆధారంగా లెక్కిస్తాము అంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆధారంగా లెక్కిస్తాం. దీన్నే భారతదేశ ప్రామాణిక సమయము, ఇండియన్ స్టాండర్డ్ టైం అని పిలుస్తాం. ఈ భారతదేశ ప్రామాణిక రేఖాంశమైన 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం దేశంలో 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత పరిపాలనా విభాగం గుండా పోతుంది. ఆ 5 రాష్ట్రాలు ఏవి అంటే, ఒకటి ఏపీ. ఏపీలో ఏ ప్రాంతం గుండా వెళ్తుందంటే కాకినాడ గుండా వెళ్తుంది, కాకినాడ గుండా వెళ్తుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి ఒరిస్సా. ఒరిస్సాలో ఇది ఏ ప్రాంతం గుండా ఇది వెళ్తుందంటే కోరాపుట్ ప్రాంతం గుండా వెళ్తుంది. ఒరిస్సాలో ఇది ఏ ప్రాంతం గుండా వెళ్తుందంటే కోరాపుట్ ప్రాంతం గుండా వెళ్తుంది, కోరాపుట్ ప్రాంతం గుండా వెళ్తుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ ప్రాంతం గుండా వెళ్తుంది. రాయ్పూర్లో జిల్లాలో ఇది బైకుంఠాపూర్ అనే ప్రాంతం గుండా పోతుంది, బైకుంఠాపూర్. నెక్స్ట్ మధ్యప్రదేశ్లో ఇది 2 ప్రాంతాలను టచ్ చేస్తూ పోతుంది. ఒకటి వచ్చి రేవా అండ్ జబల్పూర్. నెక్స్ట్ 5th వన్ వచ్చి ఇది ఏ ప్రాంతం గుండా వెళ్తుందంటే 5th వన్ యూపీలో 3 ప్రాంతాలను తాకుతూ పోతుంది. ఒకటి వచ్చి అలహాబాద్, ఇంకోటి వారణాసి జిల్లా భూభాగం గుండా కూడా పోతుంది. అలాగే మూడవది వచ్చి మీర్జాపూర్. ఈ మీర్జాపూర్లోని శంకర్గఢ్ కోట అనే ప్రాంతం గుండా వెళ్తుంది, శంకర్గఢ్ కోట. సో ఈ 5 రాష్ట్రాలతో పాటు ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఒక యూనియన్ టెరిటరీ, దేశంలోని ఒక కేంద్రపాలిత ప్రాంతం యొక్క పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ గుండా పోతుంది. ఏ యూనియన్ టెరిటరీ అంటే పాండిచ్చేరి యూనియన్ టెరిటరీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్. పాండిచ్చేరి అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ 3 చోట్ల ఉన్నాయి దేశంలో. ఒకటి కాకినాడ తీరంలో ఉంది, ఆ కాకినాడ తీరంలో ఉన్న దాన్ని యానాం అంటారు, యానాం. ఇంకోటి పాండిచ్చేరి హెడ్ క్వార్టర్స్కి దిగువన 70 కిలోమీటర్ల దక్షిణాన మరొక ప్రాంతం ఉంటుంది, దాన్ని కరైకాల్. ఇంకోటి ఇటువైపు కేరళ తీరంలో ఒకటి ఉంటుంది, దాని పేరు మహే. ఇందులో ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఈ యానాం గుండా వెళ్తుంది. సో దీన్ని ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారతదేశ ప్రామాణిక రేఖాంశంగా తీసుకుంటూ దాని మీద ఏర్పడే స్థానిక సమయాన్ని దేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాలకు అనువర్తించే విధంగా గడియారాల్లో టైంను సెట్ చేయడం జరుగుతుంది. ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆధారంగా తయారు చేసిన వాచెస్నే దేశంలోని అన్ని ప్రాంతాల్లోని ప్రజలు యూజ్ చేస్తాం. అరుణాచల్ ప్రదేశ్లో కానీ, త్రిపురలో నివసించే ప్రజలు కానీ, ఇటువైపు గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యూపీ, అటువైపు గుజరాత్, రాజస్థాన్, ఎవరైనా దేశంలోని అన్ని ప్రాంతాలలో ప్రజలు ఇదే వాచెస్ను 82.5 డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ను బేస్ చేసుకొని రూపొందించిన వాచెస్ని అందరూ యూజ్ చేస్తాం. అందువల్ల మనం దేశంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్న టైం ఎంత అయిందని క్లాక్ చూసుకోగానే అందులో ఎంత అయింటుందో అదే టైం. సో ఆ విధంగా దేశ ప్రజలంతా కూడా ఒకే యూనిఫామ్ టయాన్ని మనం ఫాలో అవుతూ జీవితంలో వివిధ రంగాల్లో వచ్చే ఈ
టైం కాన్సెప్ట్కు సంబంధించిన ఈ ప్రాబ్లమ్స్ను మనం సెర్చ్ చేసుకుంటూ ప్రతి రంగానికి సంబంధించిన ప్రతి యాక్టివిటీని ఒకేసారి దేశ ప్రజలంతా ప్రభుత్వాలు తీసుకునే ఏ కార్యక్రమాన్నైనా ఒకేసారి అనుసరించడం జరుగుతుంది. ఈ విధంగా స్థానిక సమయాన్ని అనుసరించడం వల్ల ఏర్పడే ఈ సమస్యలను అధిగమించడానికి రూపొందించుకున్న సమయమే ప్రామాణిక సమయం. ఇలా ప్రతి దేశము కూడా ఆ దేశ భూభాగం గుండా వెళ్ళే నిర్దిష్ట రేఖాంశాలను తీసుకొని ప్రామాణిక సమయాన్ని రూపొందించుకొని వాళ్ళు ఫాలో కావడం జరుగుతుంది. అయితే భారతదేశం ఏ రేఖాంశం ఆధారంగా ప్రామాణిక సమయాన్ని లెక్కించుకోవడం జరుగుతుందంటే 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్. అందుకే ఈ రేఖాంశాన్ని భారతదేశ ప్రామాణిక రేఖాంశం. సో దీని మీద గల సమయాన్ని దేశ ప్రజలంతా అనుసరిస్తారు కాబట్టి దీన్ని ప్రామాణిక కాలం, భారతదేశ ప్రామాణిక కాలము అని పిలుస్తాం. ఈ భారతదేశ ప్రామాణిక కాలము ఇంగ్లాండ్ స్థానిక సమయంతో పోలిస్తే, అంటే గ్రీనిచ్ మీన్ టైం, జిఎంటి, గ్రీనిచ్ మీన్ టైం, గ్రీనిచ్ రేఖాంశం ఆధారంగా లెక్కించినటువంటి కాలాన్ని అంతర్జాతీయ ప్రామాణిక రేఖాంశము, గ్రీనిచ్ మీన్ టైం లేదా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం అని పిలుస్తాం. సో ఆ గ్రీనిచ్ మీన్ టైం, గ్రీనిచ్ ప్రామాణిక కాలానికి భారతదేశ ప్రామాణిక కాలం 5.5 గంటల ముందు ఉంటుంది. 5.5 hours ఎహెడ్. ఎలా అనేది మనం లాస్ట్లో దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మనం లాస్ట్లో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటాం. ఎందువల్ల గ్రీనిచ్ స్థానిక సమయంతో పోలిస్తే భారతదేశ ప్రామాణిక సమయం 5.5 గంటల ముందు ఉంటుంది అంటే భారతదేశ భూభాగము ఇంగ్లాండ్తో పోలిస్తే 82.5 డిగ్రీలు తూర్పున ఉంది. 82.5 రేఖాంశాల తూర్పున ఉంది. భూమి పడమర నుంచి తూర్పు తిరుగుతోంది కాబట్టి తూర్పు వైపున ఉన్న రేఖాంశాలు ముందుగా సూర్యునికి ఎదురుగా రావడం వల్ల అక్కడ కాల సమయం ముందుగా స్టార్ట్ అవుతుంది. భారతదేశంతో పోలిస్తే ఇంగ్లాండ్ వెనక ఉంది, 82.5 డిగ్రీల రేఖాంశాల వెనక ఉంది. అందువల్ల అక్కడ ఆలస్యంగా 5.5 గంటల ఆలస్యంగా ఇంగ్లాండ్ భూభాగంపై సూర్యోదయం, సన్ రైజ్ పడడం ప్రారంభమవుతుంది. సో అందువల్ల మన ప్రామాణిక సమయం కన్నా ఇంగ్లాండ్ స్థానిక సమయం, ప్రామాణిక సమయం వెనక ఉంటుంది, ఆలస్యంగా స్టార్ట్ అవుతుంది, 5.5 hours. అయితే తూర్పు పడమరలుగా ప్రపంచంలో కొన్ని దేశాలు ఎక్కువ వెడల్పును కలిగి ఉన్నాయి. తూర్పు పడమరలుగా ఒక దేశ భూభాగం ఎక్కువ వెడల్పుగా ఉన్నప్పుడు ఆ దేశ భూభాగం గుండా మరీ ఎక్కువ రేఖాంశాలు పోతాయి. అలాంటప్పుడు ఒకే రేఖాంశాన్ని స్టాండర్డ్ మెరీడియన్గా తీసుకుంటే ఆ రేఖాంశానికి తూర్పు వైపు ఉన్న ప్రాంతాలకు పశ్చిమ వైపు ఉన్న ప్రాంతాలకు మధ్య కాల వ్యత్యాసం మరీ ఎక్కువ అవుతుంది. మరీ ఎక్కువ అయినప్పుడు ఆ దేశ భూభాగంలో తూర్పు చివర ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు, పశ్చిమ చివర ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు టైం వ్యత్యాసం మరీ ఎక్కువ అయిపోద్ది. మరీ ఎక్కువ అయినప్పుడు ఇది మళ్ళీ తిరిగి అనేక సమస్యలకు దారితీస్తుంది. ఉదాహరణకు రష్యాలో తూర్పు చివర ఉన్న వ్లాడివోస్టాక్ అనే ప్రదేశంలో సూర్యుడు ఉదయిస్తూ ఉంటే పశ్చిమ చివర ఉన్న లెనిన్గ్రాడ్లో సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే రష్యా భూభాగం తూర్పు పడమరలుగా 179 రేఖాంశాల వెడల్పుతో ఉంది దాదాపు. అలాంటప్పుడు మళ్ళీ ఈ పరిస్థితి కూడా అనేక సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి తూర్పు పడమరలుగా ఎక్కువ వెడల్పు గల దేశాలు, ప్రపంచంలో ఎక్కువ వెడల్పు ఉన్న దేశాలు ఒకటి కంటే ఎక్కువ ప్రామాణిక సమయాలను ఫాలో కావడం జరుగుతుంది. ఆ విధంగా ప్రపంచంలో ఎక్కువ ప్రామాణిక సమయాలు గల దేశం ఏది అంటే, ప్రపంచంలో ఎక్కువ ప్రామాణిక సమయాలు గల దేశం ఏది అంటే రష్యా. రష్యా మొత్తం ఎన్ని స్టాండర్డ్ టైమ్స్ను ఫాలో అవుతోంది అంటే 9. రష్యా తర్వాత ఎక్కువ ప్రామాణిక సమయాలు ఫాలో అవుతున్న దేశాలు ఏవి అంటే యుఎస్ఏ అండ్ కెనడా. యుఎస్ఏ, కెనడాలు ఒక్కొక్కటి 6 చొప్పున ప్రామాణిక సమయాలను ఫాలో కావడం జరుగుతుంది. దీని తర్వాత నెక్స్ట్ వన్ వచ్చి ఆస్ట్రేలియా 3 ప్రామాణిక సమయాలను ఫాలో అవుతుంది. ఇంకా ప్రపంచంలోని మిగిలిన అన్ని దేశాలు ఒక్కొక్క స్టాండర్డ్ టైం జోన్నే ఫాలో అవుతున్నాయి. అయితే ఇప్పటికీ కూడా ప్రపంచంలో కొన్ని యూరోపియన్ దేశాలు మరియు యుఎస్ఏకు ఇతర ప్రాంతాల్లో ఇంకా అనేక వలసవాద ప్రాంతాలు ఉన్నాయి. ప్రపంచంలో ఇతర ప్రదేశాల్లో ఇంకా అనేక వలసవాద ప్రాంతాలు ఉన్నాయి వీటి ఆధీనంలో.
ఈ వలసవాద ప్రాంతాలని కలోనియల్ రీజియన్స్ ఆర్ డిపెండింగ్ రీజియన్స్ అంటారు. పూర్తి సార్వభౌమాధికారం లేని దేశాలు ఇంకా ప్రపంచంలో చాలా ఉన్నాయి. దాదాపు 200 వరకు ఉన్నాయి. దీవులు, ద్వీప భూభాగాలు అనేకం ఉన్నాయి. ఆ విధంగా ఇప్పటికీ కూడా కొన్ని యూరోపియన్ దేశాలు మరియు యుఎస్ఏ లాంటి దేశాల ఆధీనంలో కలోనియల్ కంట్రీస్, వలసవాద దేశాలు ఉన్నాయి. ఇంకా వాటిని డిపెండింగ్ రీజియన్స్ ఆర్ కలోనియల్ రీజియన్స్ అంటాం. సో ఆ దేశ భూభాగాల గుండా వెళ్ళే రేఖాంశాలతో ఆ దేశ భూభాగాల గుండా వెళ్ళే ప్రామాణిక రేఖాంశాలను కూడా లెక్కలేకి తీసుకుంటే, అంటే వలసవాద ప్రాంతాలను కూడా మనం కన్సిడర్ చేసుకుంటే, ప్రపంచంలో ప్రస్తుతం ఎక్కువ ప్రామాణిక సమయాలను ఫాలో అవుతున్న దేశం ఏది అంటే ఫ్రాన్స్ ఆధీనంలో ఎన్ని స్టాండర్డ్ టైమ్స్ ఉన్నాయి అంటే 12 స్టాండర్డ్ టైమ్స్ ఉన్నాయి. ఫ్రాన్స్ తర్వాత నెక్స్ట్ యుఎస్ఏ ఆధీనంలో 11. ఫ్రాన్స్ భూభాగం గుండా ఒకే టైం జోన్ ఉంది, అంటే ఫ్రాన్స్ ఒకే స్టాండర్డ్ టైంను ఫాలో అవుతుంది. కానీ దాని ఆధీనంలో ప్రపంచంలో ఇతర ప్రదేశాల్లో ఉన్నటువంటి కొన్ని వలసవాద ప్రాంతాలు మరియు దేశాల్లో గుండా పోయే స్టాండర్డ్ టైమ్స్ను గిన మనం ఇంక్లూడ్ చేసుకుంటే ఫ్రాన్స్ ఆధీనంలో 12 టైమ్ జోన్స్ అనేవి మెయింటైన్ చేయబడుతున్నాయి. ప్లస్ యుఎస్ఏ మరియు దాని వలసవాద ప్రాంతాలను కూడా లెక్కలేకి తీసుకుంటే యుఎస్ఏ ఆధీనంలో ఎన్ని టైమ్ జోన్స్ మెయింటైన్ చేయబడుతున్నాయంటే స్టాండర్డ్ టైమ్స్ మెయింటైన్ చేయబడుతున్నాయంటే 11. నెక్స్ట్ రష్యాకు ప్రపంచంలో కలోనియల్ రీజియన్స్ రష్యా ఆధీనంలో ఏమీ లేవు ప్రస్తుతం. అందుకని రష్యాలో ఇండిపెండెంట్గా రష్యా మెయింటైన్ చేస్తున్నటువంటి టైమ్ జోన్స్ 9. అంటే థర్డ్ ప్లేస్లో వలసవాద ప్రాంతాలతో కలుపుకొని ఎక్కువ టైమ్ జోన్స్ ఏ దేశ భూభాగంలో ఉన్నాయి అంటే రష్యా 9. నెక్స్ట్ దీని తర్వాత ఆస్ట్రేలియా 4th ప్లేస్. ఆస్ట్రేలియా ఆధీనంలో ఎన్ని స్టాండర్డ్ టైమ్స్ మెయింటైన్ చేయబడుతున్నాయి అంటే 8. అంటే ఇండిపెండెంట్గా ఆస్ట్రేలియా భూభాగం ఫాలో అవుతున్న 3 స్టాండర్డ్ టైమ్స్ ప్లస్ దాని ఆధీనంలో ప్రపంచంలో ఇతర ప్రదేశాల్లో ఉన్న వలసవాద ప్రాంతాలను కలుపుకుంటే మరొక 5. 3 + 5 మొత్తం 8. కాబట్టి ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారు అనే దాన్ని గుర్తించుకొని మీరు ఆన్సర్ చేయాలి. వలసవాద ప్రాంతాలతో కలుపుకొని ఎక్కువ స్టాండర్డ్ టైమ్స్ ఏ దేశ ఆధీనంలో నిర్వహించబడుతున్నాయి అంటే ఫ్రాన్స్. అలా కాకుండా వలసవాద ప్రాంతాలను మినహాయిస్తే ఎక్కువ స్టాండర్డ్ టైమ్స్ను ఫాలో అవుతున్న దేశం ఏది అంటే రష్యా. నెక్స్ట్ ఇది స్థానిక సమయము అంటే ఏంది, ప్రామాణిక సమయము అంటే ఏంది. సో నెక్స్ట్ వన్ వీ హ్యావ్ టు సీ. సో భూమి పడమర నుంచి తూర్పునకు తిరుగుతోంది అని చెప్పుకున్నాం. భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరిగింది అంటే ఎంత దూరం తిరిగినట్లు అంటే 360 రేఖాంశాల దూరం తిరిగినట్లు. భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరిగింది అంటే ఎంత కోణీయ దూరం తిరిగింది అంటే 360 డిగ్రీల కోణీయ దూరం తిరిగింది, అంటే 360 రేఖాంశాల దూరం తిరిగింది. 360 రేఖాంశాల దూరం తిరగడానికి భూమికి ఎంత సమయం పడుతుంది అంటే 24 గంటలు పడుతుంది. అంటే భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. దీన్నే ఒక రోజు అంటారు, ఏ డే అని పిలుస్తాం. సో అందువల్ల భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరిగింది అంటే అర్థం 360 రేఖాంశాల దూరం తిరిగింది. సో 360 రేఖాంశాల దూరం భూమి తిరిగితే 24 గంటల సమయం తీసుకుంటుంది. అయితే ఒక రేఖాంశం దూరం తిరగడానికి ఎంత సమయం పడుతుంది, దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇది ఎంత అవుతుందంటే 4 నిమిషాలు పడుతుంది. అంటే భూమి ఒక రేఖాంశం దూరం తిరగడానికి ఎంత సమయాన్ని తీసుకుంటుందంటే 4 నిమిషాల సమయాన్ని తీసుకుంటుంది. భూమి పడమర నుంచి తూర్పు తిరుగుతోంది కాబట్టి తూర్పు వైపు ఉన్న రేఖాంశాలు ముందుగా సూర్యునికి ఎదురుగా రావడం, పడమర వైపునున్న ప్రాంతాలు లేదా రేఖాంశాలు ఆలస్యంగా సూర్యునికి ఎదురుగా వస్తాయి. దీని కారణంగా కాల సమయం అనేది అంటే డే అనేది ఎక్కడ ముందు స్టార్ట్ అవుతుందంటే తూర్పు వైపు ఉన్న రేఖాంశాలు స్టార్ట్ అవుతుంది.
నెక్స్ట్ పశ్చిమ ఒకదాని తర్వాత ఒకటి పశ్చిమం వైపు ఉన్న రేఖాంశాలు సూర్యునికి ఎదురుగా రావడం, మళ్ళీ సూర్యుని దాటి వెళ్ళిపోవడం. అందువల్ల ఎవరైనా ఒక వ్యక్తి ఒక స్థానిక సమయం నుండి ఇక్కడ మీరు స్థానిక సమయము అంటే ఏమని అర్థం చేసుకోవాలి అంటే గ్రీనిచ్ రేఖాంశం అనే కాదు అర్థం. ఇక్కడ రెఫరెన్స్ టైం అంటే ఇచ్చిన ప్రాబ్లంలో ఏ రేఖాంశాన్ని అయితే మనం రెఫరెన్స్గా తీసుకుంటామో ఆ రేఖాంశం మీద ఉన్న సమయమే ఆ సందర్భానికి స్థానిక సమయం అవుతుంది. ఇక్కడ స్థానిక సమయం అంటే గ్రీనిచ్ రేఖాంశం మీద ఉన్న సమయాన్నే తీసుకోని అవసరం లేదు. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో సందర్భము సిచ్యువేషన్లో ఏ రేఖాంశం మీద అయితే మనకు టైం మెన్షన్ చేయబడి ఉంటుందో ఆ రేఖాంశం మీద ఉన్న ఆ సమయమే ఆ సందర్భానికి స్థానిక సమయం. ఇక్కడ స్థానిక సమయం అంటే ఇది జస్ట్ లైక్ ఏ రెఫరెన్స్ టైం. కాబట్టి ఎవరైనా ఒక వ్యక్తి ఒక స్థానిక సమయం నుంచి తూర్పుగా ఒక్కొక్క రేఖాంశం దాటుకుంటూ వెళ్ళే కొలది ఆ రేఖాంశం దాటడానికి పట్టే 4 నిమిషాల సమయాన్ని ఆ సమయానికి కలపాలి. ఎందుకంటే భూమి పడమర నుంచి తూర్పు తిరుగుతోంది కాబట్టి తూర్పు వైపు ఉన్న రేఖాంశాల్లో ముందుగా టైం స్టార్ట్ అవుతుంది. ఎన్ని రేఖాంశాలు తూర్పుగా ఉన్నాడో అన్ని రేఖాంశాల దూరం భూమి కదలడానికి పట్టే సమయాన్ని ఆ రెఫరెన్స్ టైంకు కలుపుకుంటే మనకు ఏ రేఖాంశం మీద ఆ వ్యక్తి ఏ రేఖాంశాన్ని చేరుకున్నాడో ఆ రేఖాంశం మీద ఉన్న సమయం మనకు తెలుస్తుంది. అలాగే ఎవరైనా ఒక వ్యక్తి ఒక స్థానిక సమయం నుంచి పశ్చిమంగా వెళ్ళే కొలది ఒక్కొక్క రేఖాంశం దాటడానికి పట్టే 4 నిమిషాల సమయాన్ని ఆ స్థానిక సమయం నుంచి తీసివేసినప్పుడు అతను ఏ గమ్యస్థానాన్ని ఏ రేఖాంశాన్ని చేరతాడో అక్కడ అతనికి సమయం ఎంత అనేది మనకు తెలుస్తుంది. ఉదాహరణకు చూడండి, సీ హియర్ ఇది 0 degrees రేఖాంశం. సపోజ్ ఒక వ్యక్తి 0 degrees లేదా గ్రీనిచ్ రేఖాంశం మీద ఉదయం 6 గంటలకు బయలుదేరి తూర్పుగా బయలుదేరి 3 డిగ్రీల తూర్పు రేఖాంశం చేరడానికి అతనికి ఎంత సమయం పడుతుంది? అలాగే మరొక వ్యక్తి గ్రీనిచ్ రేఖాంశంపై అదే సమయానికి అంటే ఉదయం 6 గంటలకు పశ్చిమ దిశలో బయలుదేరి 3 డిగ్రీల పశ్చిమ రేఖాంశం చేరుకోవడానికి ఇతనికి ఎంత సమయం పడుతుంది? అప్పుడు ఇచ్చిన ఈ ప్రాబ్లంలో ఇద్దరు వ్యక్తులకు లోకల్ టైం ఏదవుతుందంటే గ్రీనిచ్ రేఖాంశం మీద ఉన్న సమయం ఎంత అంటే ఉదయం 6 గంటలు. సో ఇందులో తూర్పు దిశగా వెళ్ళే వ్యక్తికి సంబంధించిన సిచ్యువేషన్ను పరిశీలిద్దాం. సో ఇక్కడ తూర్పు దిశలో వెళ్ళే వ్యక్తికి సంబంధించి స్థానిక సమయం 0 degrees మీద ఉన్న ఉదయం 6 గంటలు. అతను 3 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని చేరుకోవాలంటే ఎన్ని రేఖాంశాలు క్రాస్ చేయాలంటే 1, 2, 3. భూమి ఒక రేఖాంశం దూరం తిరగడానికి 3 నిమిషాలు పడితే భూమి ఒక రేఖాంశం దూరం తిరగడానికి 4 నిమిషాల సమయాన్ని తీసుకుంటే ఇక్కడ 3 రేఖాంశాల దూరం చేరుకోవడానికి ఎన్ని నిమిషాల సమయం పడుతుందంటే 12 నిమిషాలు. ఇక్కడ స్థానిక సమయం నుంచి ఈ వ్యక్తి ఏ దిశలో వెళ్తున్నాడంటే తూర్పు దిశలో వెళ్తున్నాడు కాబట్టి స్థానిక సమయానికి గమ్యస్థానానికి మధ్య ఎంత కాల వ్యత్యాసం ఉంది అంటే 12 నిమిషాలు. ఇప్పుడు ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న ఆ 12 నిమిషాల కాల వ్యత్యాసాన్ని ఏం చేయాలంటే యాడ్ చేసుకోవాలి. దేనికి? ఉదయం 6 గంటలు, స్థానిక సమయం ఉదయం 6 గంటలు కాబట్టి దీనికి 12 నిమిషాలు మనం యాడ్ చేసుకుంటే అప్పుడు 3 డిగ్రీల తూర్పు రేఖాంశంపై సమయం ఎంత ఉంటుందంటే 6 గంటల 12 నిమిషాలు ఉంటుంది. ఇప్పుడు గ్రీనిచ్ రేఖాంశంపై ఉదయం 6 గంటలు ఉన్నప్పుడు 3 డిగ్రీల తూర్పు రేఖాంశంపై సమయం 6 గంటల 12 నిమిషాలు ఉంటుంది. ఎందుకంటే భూమి పడమర నుంచి తూర్పుకు వెళ్ళే కొలది కదులుతోంది కాబట్టి తూర్పు వైపు ఉన్న రేఖాంశాలు ముందుగా సూర్యునికి ఎదురుగా వస్తాయి, ఆలస్యంగా పశ్చిమ వైపు ఉన్న అంటే దీంతో పోలిస్తే ఇది గ్రీనిచ్ రేఖాంశం పశ్చిమంగా ఉంది. అలాగే పశ్చిమ దిశలో వెళ్ళే వ్యక్తికి సంబంధించి మనం పరిశీలిస్తే ఇతనికి కూడా లోకల్ టైం ఏమవుతుందంటే ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం ఉదయం 6 గంటలే లోకల్ టైం అవుతుంది. ఇదే ఇతనికి కూడా స్థానిక సమయం. సో స్థానిక సమయం నుంచి అతను ఎంత దూరం వెళ్ళాలనుకుంటున్నాడు? 3 డిగ్రీల తూర్పు రేఖాంశం వరకు వెళ్తున్నాడు. అలాంటప్పుడు స్థానిక సమయానికి ఇక్కడ గమ్యస్థానానికి మధ్య డిస్టెన్స్ ఎంత దూరం ఉందంటే 3 రేఖాంశాల దూరం ఉంది. భూమి ప్రతి రేఖాంశం దూరం తిరగడానికి 4 నిమిషాల సమయం పడుతుంది. అలాంటప్పుడు 3 రేఖాంశాల దూరం వెళ్ళాలి అంటే 12 నిమిషాలు.
కానీ ఇక్కడ ఆ వ్యక్తి స్థానిక సమయం నుంచి ఏ దిశలో వెళ్తాడు? పశ్చిమ దిశలో వెళ్తున్నాడు. సో ఎవరైనా ఒక వ్యక్తి కానీ ఒక వాహనం కానీ ఏదైనా కానీ స్థానిక సమయం నుంచి పశ్చిమ దిశలో వెళ్తే అతను వెళ్ళడానికి పట్టిన ఆ కాల వ్యత్యాసం, ఆ కాలం, ఆ టైం పీరియడ్ను ఏం చేయాలంటే స్థానిక సమయం నుంచి తీసేయాలి. అంటే ఇక్కడ స్థానిక సమయం ఏది? అతనికి సంబంధించి ఉదయం 6 గంటలు. ఉదయం 6 గంటల నుంచి 12 నిమిషాలు తీసేస్తే ఏమవుతుంది? 5 గంటల 48 నిమిషాలు అవుతుంది. 5 గంటల 48 నిమిషాలు అవుతుంది. దీని అంతటి కారణం భూమి పడమర నుంచి తూర్పుకు తిరగడమే. కాబట్టి ఎవరైనా ఒక వ్యక్తి, ఒక వాహనము ఏదైనా కానీ ఒక స్థానిక సమయం నుంచి తూర్పుగా వెళ్ళే కొలది అతనికి లేదా ఆ వాహన ప్రయాణానికి పట్టే సమయాన్ని, ఆ స్థానిక సమయాన్ని కలుపుకోవాలి. పశ్చిమ దిశలో వెళ్ళే కొలది ఆ కాల వ్యత్యాసం ఆ స్థానిక సమయం నుంచి తీసివేస్తే గమ్యస్థానాల్లో టైం ఎంత అనేది మనం ఈజీగా లెక్కించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ దీని తర్వాత 180 డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అని పిలుస్తారు అని చెప్పుకున్నాం. ఎందువల్ల దీన్ని అంతర్జాతీయ దినరేఖ అని పిలుస్తారు అంటే దీనికి ఒకవైపున ఒక రోజు ఉంటే మరొక వైపున ఇంకొక రోజు ఉంటుంది. సపోజ్ 180 డిగ్రీల తూర్పు రేఖాంశానికి ఇటువైపున మండే ఉంటే ఇటువైపున ఏముంటుందంటే 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశం వైపు ఏముంటుందంటే సండే ఉంటుంది. 180 డిగ్రీల తూర్పు రేఖాంశానికి తూర్పు రేఖాంశం వైపు మండే ఉంటే 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశం వైపు సండే ఉంటుంది. అందువల్ల ఈ రేఖాంశాన్ని ఇటువైపు నుంచి ఇటువైపుకి, ఇటువైపు నుంచి ఇటువైపుకి 180 డిగ్రీల రేఖాంశాన్ని క్రాస్ చేసే వాహనాలైనా కానీ, నౌకలైనా కానీ, ఎయిర్వేస్ అయినా కానీ, లేదా వ్యక్తులైనా కానీ ఇమీడియట్గా వాళ్ళ వాచ్లో, అంటే వాళ్ళ కాల సమయం, వాళ్ళ వాచ్లో 24 అవర్స్ అంటే 1 డేని ముందుకు మార్చుకోవడం లేదా వెనకకు మార్చుకోవడం చేయాలి. చేసినప్పుడే వాళ్ళు ఏ ప్రాంతంలోకి ఎంటర్ అవుతున్నారో ఆ ప్రాంతంలోని టైంను వాళ్ళు ఫాలో అవుతూ ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల యొక్క జీవన విధానాలతో మిళితమవుతారు. అట్లా కాకుండా మా ఊర్లో నేను ఈ టైంని ఇంత ఉంది టైము, అందుకని నేను దీన్ని చేయలేను, ముందుగా చేస్తాను వెనక చేస్తాను అంటే కుదరదు. సో అందుకని దీన్ని ఏమంటారంటే 180 డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అని పిలుస్తారు. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని పిలుస్తారు. ఈ అంతర్జాతీయ దినరేఖ ఏ ప్రాంతం గుండా వెళ్తుందంటే పసిఫిక్ మహాసముద్రంలోని అనేక ద్వీప భూభాగాల గుండా వెళ్తుంది. ఎలా అంటే చూడండి, ఎక్కడ వెళ్తుందంటే చూడండి, సీ హియర్, ఇది భూమధ్య రేఖ. ఇది నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఇది ఐరోపా, పశ్చిమాసియా, ఇండియా, దిస్ వన్ ఈస్ ఆస్ట్రేలియా. ఇవన్నీ కూడా ఆగ్నేయ ఆసియా దేశాలు. ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, లైక్ దిస్, సింగపూర్, ఆల్ దీస్ థింగ్స్. ఇది అట్లాంటిక్ జలరాశి. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాల తీరాన్ని ఆనుకుని ఉన్న విశాల జలరాశిని అట్లాంటిక్ జలరాశి అంటాం. అలాగే ఇక్కడ ఆఫ్రికా తూర్పు తీరము, ఆస్ట్రేలియా పశ్చిమ తీరము, ఆగ్నేయ ఆసియా దేశాల పశ్చిమ తీరం మరియు పశ్చిమాసియా, ఇండియా, ఈ ఖండ తీరాలను ఆనుకొని ఇక్కడ మనకు ఏది ఉంటుందంటే హిందూ మహాసముద్రం ఉంటుంది, ఇండియన్ ఓషన్. ఇటువైపు ఆసియా, ఆస్ట్రేలియా తూర్పు తీరాల వెంబడి ఏముంటుందంటే పసిఫిక్ జలరాశి ఉంటుంది. ఇదంతా పసిఫిక్ జలరాశి. ఆల్ దీస్ థింగ్. ఇటువైపును కూడా ఏముంటుందంటే పసిఫిక్ జలరాశి ఉంటుంది. ఆల్ దిస్ వన్. రైట్. దీన్ని
ఏ పసిఫిక్ అంటాము. దీన్ని ఏ పసిఫిక్ అంటామంటే ఆసియా ఆస్ట్రేలియా తీరాలను ఆనుకుని ఉన్నటువంటి పసిఫిక్ జలాలను పశ్చిమ పసిఫిక్ జలాలు అంటారు. ఆసియా ఆస్ట్రేలియా తీరాలను ఆనుకుని ఉన్నటువంటి జలరాశినే పశ్చిమ పసిఫిక్ మహాసముద్రము అంటారు. అలాగే ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా తీరాలను ఆనుకుని ఉన్న పసిఫిక్ జలరాశిని తూర్పు పసిఫిక్ మహాసముద్రము అని పిలుస్తారు. అదేంటి సార్ ఇది ఈస్ట్ ఇది వెస్ట్ అనుకోవచ్చు మీరు. భూమి అనేది గోళాకృతిలో ఉంటుంది. గోళాకృతిలో ఉన్న భూమి అనే ఆబ్జెక్ట్ను మనం ప్లెయిన్ బోర్డు మీద కానీ ప్లెయిన్ పేపర్ మీద కానీ ఇలా ఓపెన్ చేసి ఇలా డ్రా చేస్తాం. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీకు కుడి ఎడమలు తారుమారు అయినట్లు ఉంటుంది. సో అందుకని ఆసియా ఆస్ట్రేలియా తీరాలను అనుకుని ఉన్న పసిఫిక్ జలరాశినే పశ్చిమ పసిఫిక్ జలరాశి అంటాం. ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా తీరాలను అనుకుని ఉన్న ఈ పసిఫిక్ జలరాశిని తూర్పు పసిఫిక్ జలరాశి అంటారు. అంతర్జాతీయ దినరేఖగా పిలువబడే ఈ 180 డిగ్రీల రేఖాంశం అనేది పసిఫిక్ జలాల గుండా వెళ్తుంది. లైక్ దిస్ పసిఫిక్ ఇటువైపు అయినా చూపించవచ్చు లేదా మీరు ఇటువైపు అయినా చూపించవచ్చు. రెండు పసిఫిక్ జలాలే. సో పసిఫిక్ జలాల గుండా వెళ్తుంది. ఈ పసిఫిక్ జలాల గుండా వెళ్ళేటప్పుడు ఈ రేఖాంశం వెళ్ళే ఈ మార్గంలో ఈ రేఖాంశంపై మధ్యలో అనేక ద్వీప భూభాగాలు టచ్ అవుతాయి. అవి ఏవేవంటే ఒకటి ఏలూషియన్ దీవులు. ఏలూషియన్ యాక్చువల్గా ఏలూషియన్ యుఎస్ఏలోని అలస్కా స్టేట్లో, ఇది అలస్కా స్టేట్, యుఎస్ఏలోని అలస్కా స్టేట్. సో ఈ అలస్కా స్టేట్ తీరాన్ని ఆనుకొని ఇక్కడ ఉంటాయి ఏలూషియన్ ఐలాండ్స్. యాక్చువల్గా దీన్ని ఇటువైపు ఈ అంతర్జాతీయ దినరేఖను ఇటువైపు మనం చూపించుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇలా వెళ్తుంది. సో ఇక్కడ వెళ్తుంది. సో ఇది ఏలూషియన్ దీవి. సో ఏలూషియన్ దీవి పైన ఇక్కడ అలస్కా తీరాన్ని, ఇటువైపు రష్యాలోని సైబీరియా తీరాన్ని, ఇక్కడ ఉన్న సైబీరియా, ఇది చుక్చీ పెనిన్సులా. ఈ చుక్చీ పెనిన్సులా మధ్య ఉన్న ఈ పసిఫిక్ జలరాశినే ఏమంటారు అంటే బేరింగ్ జలసంధి అంటారు. బేరింగ్ జలసంధి. సో ఈ అంతర్జాతీయ దినరేఖ ఏ ద్వీప భూభాగాల మధ్య గుండా వెళ్తుందంటే ఏలూషియన్ దీవులు, నెక్స్ట్ ఫిజీ దీవులు, నెక్స్ట్ ఇండోనేషియా భూభాగంలోని కిరిబతి దీవులు, నెక్స్ట్ టోంగా దీవులు, నెక్స్ట్ తువాలు. సో ఈ ద్వీప భూభాగాల గుండా ఇది వెళ్తుంది అంతర్జాతీయ దినరేఖ. ఈ అంతర్జాతీయ దినరేఖ ఒక సార్వభౌమాధికారం కలిగినటువంటి దేశ భూభాగాల గుండా వెళ్ళేటప్పుడు ఆ దేశ భూభాగాల్లో ఎలాంటి సమస్య ఏర్పడుతుంది అంటే 2 రకాల రోజులు ఏర్పడే సమస్య. 2 రకాల రోజులు ఏర్పడడం అనేది జరుగుతుంది. 2 రకాల రోజులు ఏర్పడడం జరుగుతుంది. ఒక సార్వభౌమాధికార దేశ భూభాగం గుండా 2 రకాల రోజులు ఏర్పడినట్లయితే ఆ దేశ భూభాగంలోని ప్రజలు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రేఖాంశానికి ఒకవైపున ఒక రోజు ఉంటే ఇంకొక వైపున ఇంకొక రోజు ఉంటుంది. సపోజ్ ఏలూషియన్ ద్వీప భూభాగాల గుండా వెళ్ళేటప్పుడు ఈ అంతర్జాతీయ దినరేఖకు తూర్పు ప్రాంతంలో నివసించే ప్రజలకు మండే ఉంటే పశ్చిమ ప్రాంతంలో నివసించే ప్రజలకు ట్యూస్డే ఉంటుంది. సో అలాంటప్పుడు అది కూడా అనేక సమస్యలకు, టైం కోఆర్డినేషన్ లేక అనేక రకాల సమస్యలకు అది దారితీస్తుంది. అందువల్ల ప్రపంచ మానవ సమాజంలో అక్కడున్న ప్రజలు కూడా ఒక అంతర్భాగమే కాబట్టి ప్రపంచంలో వచ్చే ఏ సమస్య అయినా మొత్తం ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజాల అన్నిటిపై పడుతుంది. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి అంతర్జాతీయ దినరేఖ వల్ల ఈ ద్వీప భూభాగాల్లో ఏర్పడి ఈ సమస్యను పరిష్కరించడానికి 1884లో న్యూయార్క్లో జరిగినటువంటి అంతర్జాతీయ ఖగోళ సదస్సులో శాస్త్రవేత్తలు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ నిర్ణయ ఫలితం ఏంటి అంటే సపోజ్ ఏలూషియన్ దీవుల భూభాగం గుండా ఈ 180 degrees లాంగిట్యూడ్ 180 డిగ్రీల రేఖాంశం వెళ్ళేటప్పుడు దాన్ని కొన్ని డిగ్రీల కోణంతో దీన్ని ఇటువైపు సముద్ర జలాల్లోకి వచ్చేటట్లు దాన్ని బెండ్ చేసి గీయడం జరిగింది. సముద్ర జలాల గుండా వెళ్ళేటప్పుడు సముద్ర జలాల్లో మానవ నివాసము ఆవాసాలు ఏమీ ఉండవు కాబట్టి అక్కడ ఎవరికి ఎలాంటి ఫీలింగ్ ఉండదు. 2 రకాల రోజులు అనే ఫీలింగ్ ఉండదు కాబట్టి అలా
ఇక్కడి సమస్యను నివారించడం జరిగింది, సాల్వ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఫిజీ మరియు ఈ కిరుబతి ద్వీప భూభాగాల వద్దకు రాగానే ఇక్కడ మళ్ళీ దీన్ని 180 డిగ్రీల రేఖాంశాన్ని ఇలా ఒకవైపుకి వచ్చేటట్లు సవరించి అలా ఎడమ వైపుకి వచ్చేటట్లు సవరించి గీయడం జరిగింది. అలాగే నెక్స్ట్ టోంగా మరియు తువాలు దీవుల వద్దకు రాగానే దీన్ని మళ్ళీ ఇలా బెండ్ చేసి కుడివైపుకు సముద్ర జలాలకు వచ్చేట్లు గీయడం జరిగింది. దీంతో ఈ ద్వీప భూభాగాల్లో ఈ అంతర్జాతీయ దినరేఖ వల్ల ఏర్పడే సమస్యను నివారించడం జరిగింది. అందువల్ల అంతర్జాతీయ దినరేఖ అనేది ఇది సరళ రేఖ కాదు, అర్ధవృత్తం కాదు, ఇది ఒక జిగ్జాగ్ లైన్, అంటే ఇది ఒక వక్ర రేఖ. అంతర్జాతీయ దినరేఖ అనేది ఒక అర్ధవృత్తం కాదు, అర్ధవృత్త రేఖ కాదు, సెమీ సర్క్యులర్ లైన్ కాదు, ఇది ఒక జిగ్జాగ్ లైన్, వంకరి టింకరి లేదా వక్ర రేఖ. దీన్ని బట్టి చూస్తే ఎగ్జాక్ట్గా మనం 180 డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖగా పిలవచ్చా అంటే పిలవకూడదు. మరి దేన్ని అంతర్జాతీయ దినరేఖ అని ఎగ్జాక్ట్గా పిలవాలి అంటే 180 డిగ్రీల రేఖాంశాన్ని అనుసరిస్తూ గీచిన వక్ర రేఖనే ఏ జిగ్జాగ్ లైన్ విచ్ విల్ బి ఫాలోడ్ along the 180 degrees longitude is exactly known as the international date line. ఒకవేళ ఎగ్జామ్లో క్రింది వానలో అంతర్జాతీయ దినరేఖ అని దేన్ని పిలుస్తారని చెప్పి కింద 0 degrees longitude, అలాగే 0 degrees longitude, 180 degrees east longitude, 180 degrees west longitude, 180 degrees longitude అని ఇచ్చాడు అనుకో ఆల్టర్నేటివ్స్. అప్పుడు ఆడు ఇచ్చిన ఆల్టర్నేటివ్స్ని బట్టి చూస్తే ఆన్సర్ 180 degrees longitude ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా క్రింది వానలో అంతర్జాతీయ దినరేఖ అని దేన్ని పిలుస్తారని చెప్పి కింద ఆల్టర్నేటివ్స్ 180 degrees ఈస్ట్, 180 degrees వెస్ట్, 0 degrees, 180 డిగ్రీల రేఖాంశాన్ని అనుసరిస్తూ గీచిన వక్ర రేఖ అని ఇచ్చాడు అనుకో, అప్పుడు ఆన్సర్ ఏదవుతుందంటే 180 డిగ్రీల రేఖాంశాన్ని అనుసరిస్తూ గీచిన వక్ర రేఖ అనేది ఆన్సర్ అవుతుంది. అలా ఇచ్చిన ఆన్సర్ను బట్టి ఆల్టర్నేటివ్స్ని బట్టి మనం కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే రేపు మీకు ఎగ్జామ్లో అంతర్జాతీయ దినరేఖ పసిఫిక్ మహాసముద్రంలోని ఏ ద్వీప భూభాగాల గుండా పోతుంది అంటే ఎలూషియన్, ఫిజీ, కిరిబతి, టోంగా, తువాలు ద్వీప భూభాగాల గుండా పోతుంది. ఏ జలసంధి గుండా అంతర్జాతీయ దినరేఖ పోతుంది పసిఫిక్ మహాసముద్రంలో అంటే బేరింగ్ జలసంధి గుండా వెళ్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లు అడుగుతారు. ఇది అంతర్జాతీయ దినరేఖ అంటే ఏంది, 180 డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అని ఎందుకు పిలుస్తారు అనే విషయాన్ని గురించి. అలాగే నెక్స్ట్ ఈ అంతర్జాతీయ దినరేఖను ఆధారంగా చేసుకొని అప్లికేషన్ ఓరియంటెడ్లో మనకు కొన్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో వాటిని మనం పరిశీలిద్దాం ఏంటి అనేది. సి హియర్ 0 degrees, 180 degrees. సో దీని మీద ఫస్ట్ క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే, ఎవరైనా ఒక వ్యక్తి తూర్పు రేఖాంశాల్లో బయలుదేరి తూర్పు రేఖాంశాల్లో మండే లేదా తూర్పు రేఖాంశాల్లో వెన్స్డే బయలుదేరి వెన్స్డే అంటే బుధవారం బయలుదేరి తూర్పు రేఖాంశాల్లో అంతర్జాతీయ దినరేఖను దాటి పశ్చిమ రేఖాంశాల్లోకి ప్రవేశించగానే అతను తన కాల సమయంలో చేసుకోవాల్సిన మార్పు ఏంది, అలా చేయడం వల్ల అతను తన కాల సమయంలో లాభాన్ని పొందుతాడా నష్టాన్ని పొందుతాడా. రిపీట్ అగైన్, ఎవరైనా ఒక వ్యక్తి తూర్పు రేఖాంశాల్లో వెన్స్డే అంటే బుధవారం బయలుదేరి అంతర్జాతీయ దినరేఖను దాటి పశ్చిమ రేఖాంశాల్లోకి ప్రవేశించగానే అతను తన కాల సమయంలో చేసుకోవాల్సిన మార్పు ఏంది, అలా చేయడం వల్ల అతను తన కాల సమయంలో లాభాన్ని పొందుతాడా నష్టాన్ని పొందుతాడా. వెదర్ హీ విల్ బి గోయింగ్ టు ఎదర్ ద గెయిన్ ద టైం ఆర్ లూజ్ ద టైం. ఫస్ట్ బుధవారం ఇక్కడ తూర్పు రేఖాంశాల్లో బయలుదేరి అంతర్జాతీయ దినరేఖను దాటి పశ్చిమ రేఖాంశాల్లోకి ప్రవేశించగానే అతను తన డేని ఒకరోజు వెనక్కు మార్చుకోవాలి. ఏ విధంగా మార్చుకోవాలంటే ట్యూస్డేగా మంగళవారంగా మార్చుకోవాలి. ఎందుకంటే భూమి పడమర నుంచి తూర్పుకు తిరగడం వలన తూర్పు వైపు ఉన్న ప్రాంతాల్లో కాల సమయం అడ్వాన్స్గా ఉంటుంది, పశ్చిమ ఉన్న ప్రాంతాల్లో కాల సమయం 1 day ఆలస్యంగా ఉంటుంది. ఈ ప్రిన్సిపుల్ని బేస్ చేసుకొని ఇతను పశ్చిమ రేఖాంశాల్లోకి రాగానే 1 day అంటే బ్యాక్ రావాలి.
తన సమయాన్ని వాచ్లో వెనుకకు మార్చుకోవాలి, అంటే ట్యూస్డేగా మార్చుకోవాలి, వెన్స్డే నుంచి ట్యూస్డేగా మార్చుకోవాలి. అలా చేయడం వల్ల అతను తన కాల సమయంలో లాభాన్ని పొందుతాడా నష్టాన్ని పొందుతాడా అంటే ఒకరోజు లాభాన్ని పొందుతాడు. హీ విల్ గెయిన్ బై 1 డే. ఎలా సార్ అంటే అతను తూర్పు రేఖాంశాల్లో ఉన్నప్పుడు, హోమ్ల్యాండ్లో ఉన్నప్పుడు ఆల్రెడీ ట్యూస్డేని ఎంజాయ్ చేసిన తర్వాతే వెన్స్డేకి వచ్చి ఉంటాడు. కానీ అంతర్జాతీయ దినరేఖను దాటి ఇటువైపు రాగానే ఇక్కడ మంగళవారం ఉంటుంది. మళ్ళీ మంగళవారాన్ని ఇక్కడ ఎంజాయ్ చేశాడు, అగైన్ ఇక్కడ కూడా మళ్ళీ ఆయన ఎంజాయ్ చేస్తాడు. అంటే ఒక వారంలో తన జీవితంలో, ఒక సంవత్సరంలోని ఒక వారంలో ఒక రోజున అదనంగా ఎంజాయ్ చేస్తున్నాడు అతను. కాబట్టి అతను ఒకరోజు లాభాన్ని పొందుతాడు. అలాగే మరొక వ్యక్తి పశ్చిమ రేఖాంశాల్లో సండే బయలుదేరి అంతర్జాతీయ దినరేఖను దాటి తూర్పు రేఖాంశాల్లోకి ప్రవేశించగానే అతను తన కాల సమయంలో చేసుకోవాల్సిన మార్పు ఏంది? అలా చేయడం వల్ల అతను తన కాల సమయంలో లాభాన్ని పొందుతాడా నష్టాన్ని పొందుతాడా అంటే ఫస్ట్ అతను తన కాల సమయంలో ఏ విధంగా మార్పు చేసుకోవాలి అంటే సండే ఇక్కడ బయలుదేరి ఇక్కడికి వస్తున్నాడు అంటే పశ్చిమ రేఖాంశాలతో పోలిస్తే తూర్పు రేఖాంశాల్లో కాల సమయం అడ్వాన్స్గా ఉంటుంది కాబట్టి ఇక్కడికి ఎంటర్ కాగానే ఆయన తన కాల సమయాన్ని మండేగా చేంజ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల అతను తన కాల సమయంలో లాభాన్ని పొందుతాడా నష్టాన్ని పొందుతాడా అంటే ఒకరోజు నష్టాన్ని పొందుతాడు. ఎందుకంటే ఇక్కడ తన హోమ్ల్యాండ్ నుంచి సండే బయలుదేరి అంతర్జాతీయ దినరేఖను క్రాస్ చేసి తూర్పు రేఖాంశాల్లోకి ప్రవేశించగానే ఇమీడియట్గా తన టయాన్ని మండేగా చేంజ్ చేసుకుంటున్నాడు. అంటే అతను తన జీవితంలో ఒక వారంలో సోమవారాన్ని అంటే సండేని ఎంజాయ్ చేయకుండా డైరెక్ట్గా మండేలోకి ఎంటర్ అవుతున్నాడు. అందువల్ల అతను తన కాల సమయంలో ఒకరోజు నష్టాన్ని పొందుతాడు. నెక్స్ట్ ఈ అంతర్జాతీయ దినరేఖను బేస్ చేసుకొని ఇంకొక టైప్ ఆఫ్ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే చూడండి, ఇదొక మోడల్. నెక్స్ట్ సెకండ్ మోడల్ క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే సీ హియర్. ఎవరైనా ఒక వ్యక్తి అంతర్జాతీయ దినరేఖను పశ్చిమం నుంచి దాటినప్పుడు when a person cross the international date line from west, then whether he is going to gaining the time or losing the time. ఎవరైనా ఒక వ్యక్తి అంతర్జాతీయ దినరేఖను పశ్చిమం నుంచి దాటినప్పుడు అతను తన కాల సమయంలో లాభాన్ని పొందుతాడా నష్టాన్ని పొందుతాడా? దిస్ ఈజ్ ద క్వశ్చన్. అంతర్జాతీయ దినరేఖను పశ్చిమం నుంచి దాటినప్పుడు అతను తన కాల సమయంలో ఒకరోజు లాభాన్ని పొందుతాడు. ఎలా అంటే చూడండి, వృత్తాకార మార్గంలో తిరిగే ఏ వస్తువు అయినా కానీ ప్రతి 180 డిగ్రీల దూరానికి ఒకసారి తన దిశను మార్చుకోవడం జరుగుతుంది. లైక్ ఇలా భూమి పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది, వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతుంది. లైక్ దిస్, మళ్ళీ వెస్ట్ టు ఈస్ట్. సో వెస్ట్ టు ఈస్ట్ అంటే మళ్ళీ ఈ వెస్ట్కి ఇది ఏమవుతుంది, రిలేటివ్గా సాపేక్షంగా ఈస్ట్ అవుతుంది. వెస్ట్ టు ఈస్ట్ లైక్ దిస్, ఇలా మళ్ళీ ఇది ఇక్కడి నుంచి వెస్ట్ టు ఈస్ట్. సో ఆ విధంగా అంతర్జాతీయ దినరేఖను ఆ వ్యక్తి ఏ డైరెక్షన్ నుంచి క్రాస్ చేస్తున్నాడంటే వెస్ట్ నుంచి క్రాస్ చేస్తున్నాడంటే ఎక్కడికి ఎంటర్ అవుతున్నాడు? పశ్చిమార్ధగోళంలోకి ఎంటర్ అవుతున్నాడు. ఎవరైనా ఒక వ్యక్తి పూర్వార్ధగోళం అంటే తూర్పు రేఖాంశాల నుంచి పశ్చిమార్ధగోళంలోకి ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి తన కాల సమయంలో ఒకరోజు లాభాన్ని పొందుతాడు. అలాగే ఎవరైనా ఒక వ్యక్తి అంతర్జాతీయ దినరేఖను తూర్పు నుంచి దాటినప్పుడు ఎనీ పర్సన్ when cross the international date line from east, then he will be going to gaining the time by 1 day. ఇప్పుడు ఇది వెస్ట్ అయితే దీనికి ఇది ఈస్ట్ అవుతుంది. సో ఎవరైనా ఒక వ్యక్తి అంతర్జాతీయ దినరేఖను తూర్పు నుంచి దాటుతున్నాడంటే ఎక్కడికి వస్తున్నాడు? తూర్పు రేఖాంశాల్లోకి ప్రవేశిస్తున్నాడు. పశ్చిమ రేఖాంశాల నుంచి తూర్పు రేఖాంశాల్లోకి ప్రవేశించినప్పుడు అతను తన కాల సమయంలో ఒకరోజు
నష్టాన్ని పొందుతాడు. సో కాబట్టి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ లేకుండా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వృత్తాకార మార్గంలో తిరిగే ఏ వస్తువు అయినా కానీ ప్రతి 180 డిగ్రీల దూరానికి తన దిశను చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. వెస్ట్ టు ఈస్ట్, అగైన్ మళ్ళీ వెస్ట్ టు ఈస్ట్. భూమి ఇలా స్పిన్ అవుతూ ఉంటుంది, వెస్ట్ టు ఈస్ట్ లైక్ దిస్, వెస్ట్ టు ఈస్ట్ లైక్ దిస్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్ఫ్యూజింగ్ క్వశ్చన్. దీన్ని బాగా ఇది ఈజీ. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఏ అర్ధగోళం నుంచి ఏ రేఖాంశాల నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఇక్కడ క్లారిటీగా క్వశ్చన్లోనే కనిపిస్తుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఆ క్వశ్చన్లో క్లారిటీ అనేది, ఆ కాన్సెప్ట్ అనేది ఇంప్లైడ్గా ఉంటుంది. స్పెరికల్ ఆబ్జెక్ట్స్ యొక్క మూమెంట్ కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉంటుంది. దాన్ని మీరు స్పష్టంగా స్లోగా దీన్ని అర్థం చేసుకోవాలంటే ఈజీ అది. సో ఇది ఎక్కువ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది, ఈ ప్యాటర్న్. సో ఇది అంతర్జాతీయ దినరేఖ అని ఎందుకు 180 డిగ్రీల రేఖాంశాన్ని పిలుస్తారు, కారణం ఏంటి, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటివి, ఏ ప్రాంతాల గుండా అది వెళ్తోంది, విషయాల గురించి. అలాగే ఈ అక్షాంశాలు రేఖాంశాలకు సంబంధించి మరొక 2 చిన్న కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. అవేంటివంటే గ్రేట్ సర్కిల్ రూట్ అని, స్మాల్ సర్కిల్ రూట్ అని. భూమి మీద 2 ప్రాంతాల మధ్య లీస్ట్ డిస్టెన్స్ దేన్ని అనుసరించి ఉంటుందంటే గ్రేట్ సర్కిల్ రూట్ని అనుసరించి ఉంటుంది. భూమి మీద 2 ప్రదేశాల మధ్య లీస్ట్ డిస్టెన్స్ను మనం ఎంచుకొని ట్రావెల్ చేయాలంటే దేన్ని అనుసరించి మనం ట్రావెల్ చేస్తే, లేదా మన వాహనాన్ని మనం రన్ చేస్తే డిస్టెన్స్ తగ్గుతుంది. ముఖ్యంగా వాయు మార్గాలు, ఎయిర్వేస్ అన్నీ కూడా గ్రేట్ సర్కిల్ రూట్ని అనుసరించి అవి ట్రావెల్ అయినట్లయితే గమ్యస్థానానికి ప్లస్ ప్రారంభ స్థానానికి మధ్య డిస్టెన్స్ తగ్గుతుంది. అందుకని ఎయిర్వేస్ అన్నీ కూడా ఏ రూట్ను ఫాలో అవుతాయి అంటే డిస్టెన్స్ను, ఫ్యూయల్ను తగ్గించుకోవడానికి, టైం సేవ్ చేసుకోవడానికి గ్రేట్ సర్కిల్ రూట్ను అనుసరించి ఎయిర్వేస్ అన్నీ కూడా నిర్ధారించబడతాయి. దిస్ గ్రేట్ సర్కిల్. గ్రేట్ సర్కిల్ అని దేన్ని పిలుస్తామంటే ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. భూమధ్య రేఖను గ్రేట్ సర్కిల్ అని పిలుస్తాం. గ్రేట్ సర్కిల్ అని దేన్ని పిలుస్తామంటే భూమధ్య రేఖను గ్రేట్ సర్కిల్ అని పిలుస్తారు. సీ హియర్ గ్రేట్ సర్కిల్ రూట్. సో భూమి మీద 2 ప్రాంతాల మధ్య ఇది 0 డిగ్రీస్. దీన్నే గ్రేట్ సర్కిల్ అని కూడా పిలుస్తారని చెప్పాము. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి అతిపెద్ద వృత్త వలయం ఏది అంటే గ్రేట్ సర్కిల్. సో ఈ గ్రేట్ సర్కిల్ని అనుసరించి సపోజ్ ఇది ఇండియా. సో నువ్వు భారతదేశం నుంచి అంటే న్యూఢిల్లీ అనుకోండి. న్యూఢిల్లీ నుంచి సపోజ్ మీరు ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళాలి అంటే దేనికి అనుసరించి ఇక్కడ ఆఫ్రికాలో ఇథియోపియా ఉంది. సో దీనికి అనుకూలం అంటే ఈ గ్రేట్ సర్కిల్ రూట్ని అనుసరించి యాంగులర్ డిస్టెన్స్ తీసుకొని మనం ఈ మార్గంలో పయనించినట్లయితే డిస్టెన్స్ 2 ప్రాంతాల మధ్య తగ్గుతుంది. ఈ గ్రేట్ సర్కిల్ అనేది భూమిని 2 సమాన అర్ధభాగాలుగా, అంటే భూమి యొక్క మధ్య భాగం గుండా వెళ్తూ 2 సమాన అర్ధభాగాలుగా విభజిస్తుంది. 2 సమాన అర్ధభాగాలుగా విభజిస్తుంది. సో ఈ గ్రేట్ సర్కిల్ని అనుసరించి వాయు మార్గాలన్నీ నిర్ధారించబడతాయి. అంటే భూమి మీద 2 ప్రాంతాల మధ్య తక్కువ డిస్టెన్స్ గ్రేట్ సర్కిల్ని అనుసరించి మనం ప్రయాణించినట్లయితే డిస్టెన్స్ తగ్గుతుంది, ప్లస్ టైం సేవ్ అవుతుంది, ఫ్యూయల్ కూడా తగ్గుతుంది. అలాగే స్మాల్ సర్కిల్ రూట్ అంటే ఏంటంటే రూటు ఉత్తర దక్షిణ ధృవాలను అనుసరించి స్మాల్ సర్కిల్ రూట్ ఉంటుంది. కానీ స్మాల్ సర్కిల్స్ భూమిని 2 అసమాన భాగాలుగా, అన్ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాయి. అందువల్ల స్మాల్ సర్కిల్ రూట్స్ని అనుసరిస్తే డిస్టెన్స్ పెరుగుతుంది. భూమి మీద వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాయు మార్గాల యొక్క డిస్టెన్స్ పెరుగుతుంది. అందుకని 2 దేశాల మధ్య, 2 ప్రాంతాల మధ్య ఎయిర్వేస్ ద్వారా మనం ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు డిస్టెన్స్ను, ఫ్యూయల్ను, టైంను సేవ్ చేసుకోవడానికి, ట్రావెల్కి పట్టే టైంను తగ్గించుకోవడానికి వాయు మార్గాలన్నీ కూడా గ్రేట్ సర్కిల్ రూట్ని అనుసరించి నడపబడుతూ ఉంటాయి. సో ఇది స్థానిక సమయం అంటే ఏంది, ప్రామాణిక సమయం అంటే ఏంది, అంతర్జాతీయ దినరేఖ అంటే ఏంది, ప్లస్ ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి మధ్య కాల సమయాల్లో వ్యత్యాసాలు ఎలా ఉంటాయి. సో ఆ చేంజెస్ను రూపుమాపి వివిధ ప్రాంతాల మధ్య టైం కోఆర్డినేషన్ సాధించడానికి మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో ఈ భావనలను గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్.